హే! హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఒక మంచి డైట్ రెసిపీ చేసేసుకుందాము. ఇటు రోటీలోకి అలాగే అన్నంలోకి వచ్చేటట్టు ట్రై చేద్దామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను. తీరా చూస్తే అందులో 2 పాలకూర కట్టలు, ఒక ఆకుకూర కట్ట అదేనండి తోటకూర కట్ట తప్ప నాకు ఏది కనిపించలేదు. సరేలే వాటితోటే ట్రై చేసేద్దామని ఒక రెసిపీ అయితే చేశాను. ఎలా ఉందో మీరు ట్రై చేసి చెప్పండి. ముందుగా ఆయిల్ పెట్టేసి అందులో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకోండి. పోపు చేసుకోండి. అవునండోయ్! నేను ఈ కర్రీ పేరు చెప్పలేదు కదా మీకు. కర్రీ నేమ్ వచ్చేసి ఇంకేముందండి, ఏదేసానో అదే. పాలకూర, తోటకూర, పెసరపప్పు కర్రీ అంతే. సో, ఈ పోపు అనేది వేగిపోయిన తర్వాత ఇందులో నేను వచ్చేసి నీట్‌గా కడిగి పెట్టుకున్న ఆనియన్ అనేది వేశాను. చూడండి, ఆనియన్ వేసిన తర్వాత ఆనియన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. కాసేపు మూత పెట్టండి, తొందరగా ఉడికిపోతుంది ఆనియన్ అనేది. అండ్ ఇందులో నేను ఎలాంటి అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ అలాంటివి వేయలేదు. 2 వెల్లుల్లి మాత్రమే కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకున్నాను. నేను ఇందులో ఎలాంటి మసాలా ఫ్లేవర్స్ అనేది యాడ్ చేయదలుచుకోలేదండి. సో, నేను ముందుగానే ఒక హాఫ్ పెసరపప్పు అనేది కడిగి నానబెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెసరపప్పు కడిగి నానబెట్టుకున్నానండి. దాంట్లో వాటర్ తీసేసి అదే ఆనియన్స్‌లో వేశాను. అదేంటి పెసరపప్పు వేరేగా ఉడకబెట్టుకోవాలి కదా, ఆనియన్స్‌లో వేస్తుంది అనుకోకండి. సో, ఈ పప్పు అనేది ఆనియన్స్‌లో వేగితేనే దానికి కమ్మదనం. సో, అలా దానికి అంటే టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. కమ్మగా ఉంటుంది ఆనియన్స్‌లో ఫ్రై అయితే పప్పు. సో, కాసేపు మూత పెట్టుకోండి. అండ్ ఇంకొకటి, ఈ పప్పులో వాటర్ వెళ్ళిపోయిన తర్వాత పప్పు అడుగంటిపోతుందండి. అలా అడ్డుకోవద్దు. కాసేపు వాటర్ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మరి అది నార్మల్ కర్రీలా కాకుండా పప్పులాగా అయిపోతుంది. సో, నేను ఒక హాఫ్ గ్లాస్ మాత్రమే వాటర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత పెసరపప్పు అనేది మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 50% పెసరపప్పు ఉడికితే సరిపోతుందండి. సో, ఇంకో 50% ఆకుకూరలో ఎలాగో ఉడికిపోతుంది. సో, పెసరపప్పు అనేది ఒక 50% ఉడకనిచ్చేదాకా ఆగి చూడండి, ఇప్పుడు పెసరపప్పు అనేది ఒక 50% ఉడికిపోయింది. ఇప్పుడు నీట్‌గా తరిగి పెట్టుకున్న మన పాలకూర, తోటకూర కట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని సన్నగా తరిగేసి ఈ పప్పులో యాడ్ చేసేయండి. మనకి ఆకుకూర పప్పులో వేయంగానే వెంబడే పైకొచ్చేస్తుంది. అంటే ఆకుకూర క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా. సో, అదేంటంటే ఇలా బౌల్ నిండిపోతుందండి. కొంచెం కొంచెం అలా కలుపుకుంటూ వేసేసరికి మీకు 2 మినిట్స్‌లో ఆ స్టీమ్ అనేది దానికి తగిలిన తర్వాత ఆకుకూర దగ్గరికి అయిపోతుంది. సో, ఎప్పుడైతే ఆకుకూరలోంచి వాటర్ అనేది దగ్గరికి బయటకు వస్తూ ఉంటుందో, సో, ఆకుకూర క్వాంటిటీ అనేది తగ్గిపోతుందన్నమాట. క్వాంటిటీ తగ్గిపోయి దగ్గరికి అలాగ చూడండి, ఇందాక వేసినప్పుడు ఎలా ఉంది, ఇలా ఇప్పుడు ఎలా ఉంది. సో, ఆకుకూర నీళ్ళంతా బయటికి వెళ్ళిపోయేదాకా ఉడకబెట్టుకోండి. అలాగే ఆ పెసరపప్పు కూడా మిగిలిన 50% ఆకుకూరతో పాటు ఉడికిపోతుందన్నమాట. సో, ఇలా ఉడికిపోయిన దాన్ని చూడండి, ఒక్క 10 మినిట్స్ తర్వాత నీట్‌గా ఎలా దగ్గరకు వచ్చేస్తుందో, ఆకుకూరలో వాటర్ అంతా దగ్గరకు వచ్చేస్తుంది. ఒకటండి, మీరు ఆకుకూర వండేటప్పుడు దయచేసి సాల్ట్ అనేది యాడ్ చేసుకోకండి. సాల్ట్ అంటే యాడ్ చేసుకోవడం అంటే మొత్తం కాదు, కొంచెం తక్కువగా వేసుకోండి. ఎందుకంటే ఆకుకూరలో సాల్ట్ కొంచెం ఎక్కువైనా ఉప్పు ఎక్కువైపోతుందండి. ఆల్రెడీ దాంట్లో క్వాంటిటీ అంటే సోడియం క్వాంటిటీ అనేది ఎక్కువగానే ఉంటుంది. సో, నేనైతే 2 స్పూన్స్ దగ్గర 1 ½ స్పూన్ మాత్రమే వేశాను సాల్ట్ అనేది. ఇంకా మీ ఇష్టము, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. సో, ఆల్మోస్ట్ మన కర్రీ దగ్గరకు అయిపోతుంది. చూడండి, సాల్ట్ వేసిన తర్వాత ఇంకా వాటర్ బయటకు వచ్చేసి మొత్తం కర్రీ అనేది ఉడికిపోయింది. లాస్ట్ ఫైనల్ టచ్ నేను ఒక 1 స్పూన్ మిర్చి వేసుకున్నానండి. ఆల్రెడీ ఇందులో నేను ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేశాను కాబట్టి కారం అనేది తక్కువగా వేసుకున్నాను. సో, మన కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పేయండి. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండోయ్ ప్లీజ్. సో, మీరు కూడా ట్రై చేసేస్తారు కదా, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.